ఫ్రెండ్స్, వెల్కమ్ టు అచ్చింతల యూట్యూబ్ ఛానల్. ఈరోజు మ్యాంగో పులుసు చేయబోతున్నాము. కామెంట్స్లో అడిగారు మ్యాంగో పులుసు చేసి చూపించండి అని. మ్యాంగో, కొత్తిమీర, టమాటో సన్నగా కట్ చేసుకున్న, కరివేపాకు, కొద్దిగా చింతపండు పులుసు, ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నాను, కొద్దిగా పసుపు, ఆవాలు, కొద్దిగా మెంతులు, బెల్లం కొద్దిగా, పచ్చిమిర్చి 4, కారం, ధనియాల పొడి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. కొద్దిగా మెంతులు, ఆవాలు, ఉద్దిపప్పు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, నాలుగు పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసుకుంటాము. ఆనియన్ త్వరగా వేగుతుంది. కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న టమాటో, పసుపు కొద్దిగా, టమాటాలు కూడా బాగా వేసింది. మధ్యలో కలబెట్టాం కదా. ఇప్పుడు కారం వేస్తున్నాము, ధనియాల పొడి, ఒక నిమిషం మూత పెట్టుకొని మళ్ళీ చూద్దాం. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుంటాను. ఒక నిమిషం మగ్గిన తర్వాత మళ్ళీ వేసుకో. ఆయిల్ అంతా బయటకు వచ్చింది, బాగా వేగిపోయింది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటాం. కొద్దిగా వాటర్ వేసుకున్నాము. ఉప్పు సరిపోయిందిలే చూద్దాము. కొద్దిగా ఉప్పు వేసుకుంటాము. ఇప్పుడు మామిడికాయ ముక్కలు, చూద్దాం. కొద్దిగా బెల్లం ముక్క వేసుకున్నాము. ఒక 2 నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాం. కొద్దిగా కొత్తిమీర వేస్తాము. అంతే, మ్యాంగో పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేస్తున్నాము. మ్యాంగో కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర. అంతే అండి మ్యాంగో పులుసు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అచ్చింతల యూట్యూబ్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. మామిడికాయ పులుసుతో వేడివేడి అన్నం వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. కొద్దిగా నెయ్యి వేస్తాను. ఎలా ఉందో తినేసి చెప్తా. మామిడికాయ కూడా బాగా ఉడికిపోయింది. నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంది. సూపర్గా ఉంది మ్యాంగో పులుసు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.